ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాబో ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం ఖాయమని మాజీ అధ్యక్షులు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముందుగా ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాయకులపై కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ప్రజలు భయపడతారనే ఆలోచనలతో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. బొబ్బిలి గర్జన విజయవంతం కావాలి, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమం విజయవంతం కావాలని, అందుకు నియోజకవర్గ ప్రజలంతా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక రాజ్యాంగం పనిచేయలేదు. రాజ్యాంగంలో ఉండే వ్యవస్థలు అన్నిటి మీద కూడా దాడి చేశారు. అధికారం ఉంది అని చెప్పి వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు శూన్యమే. ఆయన అంటాడు, నేను బటన్ నొక్కాను, మీకు అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని. ఈ చేత్తో బటన్ 10 రూపాయలు నొక్కితే ఆ చేత్తో 90 రూపాయలు కలుపుకొని 100 రూపాయలని ధరలు పెంచేశాడు. సామాన్యుడు ఎలా బతకాలా? ఏది కొనగలుగుతున్నాం, ఏమి తినగలుగుతున్నాం? ఇవన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక ఉద్యోగి ప్రశ్నించడానికి వీల్లేదు. ఓ టీచర్ సంఘాలు ప్రశ్నించినందరూ కూడా ప్రభుత్వం మారాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, జగన్మోహన్ రెడ్డి పక్కకు తప్పించాలి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి పరిపాలన కావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రంలో ఉండే యువతకి ఉద్యోగాలు కావాలన్నా, మరి రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలకి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలన్నా, రైతులకు పండించినటువంటి పంటకి సరైనటువంటి ధరలు, గిట్టుబాటు ధరలు కావాలన్నా గొప్పగా చేయబోతున్న ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తండోపతండోలుగా బొబ్బిలి అంతా నలుమూల చుట్టడానికి ఈ 10 నియోజకవర్గాల నుంచి ప్రజలు వెళ్ళడం జరుగుతుంది. పార్వతీపురం నుంచి 20,000 మంది జనాభా వెళ్ళి బొబ్బిలి గర్జన్ని విజయవంతం చేయడానికి మేమంతా సిద్ధం చేసాం. ఆటోల్ని అన్నింటినీ ఏవైతే లాజిస్టిక్స్ ఉందో లాజిస్టిక్స్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆయన ఈ అబ్జర్వేషన్లో మొత్తం అంతా జరుగుతుంది. ఈ గొప్ప ప్రోగ్రాం ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేస్తుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.